టిఎఫ్ఐ కట్టుబానిస యుఎస్లో ఎవరన్నా ఉన్నారు అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మీ పేరే తగిలింది. ఈ ఇయర్లో చాలా సినిమాలు చూసాం. మీ టాప్ 5 ఏంటి? ఎందుకు వచ్చానరా సినిమాకి అనిపించిన 5 మూవీస్ ఏంటి? రాడ్ మూవీస్ యాక్చువల్లీ. వెల్కమ్ టు తెలుగు టేల్స్. అంగుళం, జానా, అడుగు, మీటర్, కిలోమీటర్, ఓకే, ఇవి రాడ్ సైజులు. వీటిలో ఏవేవి అంగుళాలు, ఏవేవి జానలో, ఏవేవి కిలోమీటర్లో? అంటే అన్నీ మంచి మంచి రాడ్లే, బట్ నువ్వు చెప్పిన ప్రకారంగా రావాలంటే లెట్స్ స్టార్ట్ విత్ అంగుళం. ఇండియన్ 2. ఇండియన్ 2 గురించి చెప్పాలంటే ఇండియన్ 1 గురించి చెప్పాలి. ఇండియన్ 1 ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళాం అక్కడికి. తీరా అక్కడికి వెళ్ళాక వాడు మర్మకళను వర్మకళ చేశాడు, లంజం అన్నాడు. అది నాకు అర్థం కాల. మధ్యలో తాతని ఎందుకు రమ్మన్నారు? తాతని ఇప్పుడు నేను చూస్తున్నాను సేపు, ఒక తాతని రమ్మన్నారు, ఒక తాత వచ్చాడు అనుకున్నా. మళ్ళీ తాత గెట్ బ్యాక్ అన్నాడు. అట్లా అనిపించింది. ఎందుకు పిలిచారు, ఎందుకు పోమన్నారు? రండి కూర్చోండి, రండి కూర్చోండి. అట్లానే ఉంది. స్టార్టింగ్ ఆ క్రింజ్, అది అలా న్యూస్ దాంట్లో వర్క్ చేసేటప్పుడు యానిమేషన్ క్రింజ్, తమిళ్ క్రింజ్ ఉంటుంది. నీకు తమిళ్ క్రింజ్ అయితే నాకు టోటల్ కనిపించింది ఆ మూవీలో. సాంబార్ అది మామూలు సాంబార్ కదా మూవీ, అదొక డిఫరెంట్ శంకర్ స్టైల్ అరవ మసాలా. అది ఇండియన్ 2 ఫస్ట్ కొన్ని డ్రాబ్యాక్స్ చెప్తా. ఒకటి ఏఆర్ రెహమాన్. ఓకే, ఏఆర్ రెహమాన్ లేకపోవడం. ఏఆర్ రెహమాన్ లేకపోవడం. సెకండ్ థింగ్ ఇది స్టోరీయే లేదు. అంటే ఆ మేకప్ కూడా ఎందుకు నాకు కొంచెం నీట్గా అనిపించింది, అంత సెట్ గల. గ్రాఫిక్స్ కూడా అంత. శంకర్ అంటే సాంగ్స్, ఆ విజువల్స్ వాటి కోసం వస్తాం. ఆ సాంగ్స్ కూడా నాకు అంతేం అనిపించలే. అండ్ ఇక సిద్ధార్థ్ అయ్యే అదొక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్లే కదా, దాని గురించి మాట్లాడు. సో అది ఇక ఇండియన్ 2 అయితే నాకు ఒక అంగుళం సైజు రాడ్ అనిపించింది. జానా అంటే విశ్వం అంటే గోపీచంద్ మూవీ వచ్చింది మొన్న, శ్రీను వైట్ల. యా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరొక రాడ్ అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన రాడ్స్ ఇంకా ఉన్నాయి. యా, ఇంతకుముందు అంటే లైక్ మనకి తెలిసి ఆంధ్రాలో వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఒకటే ఉండేది. ఇప్పుడు ఇంకో ఫ్యాక్టరీ వచ్చింది, రాడ్స్ తయారు చేస్తారు. రాడ్స్ అక్కడి నుంచి తయారయ్యి దాంట్లో వన్ ఆఫ్ ద రాడ్ విశ్వం. విశ్వం ఎందుకు రాడ్ అంటే, యాజ్ యూజువల్ ఆ ట్రైలర్ చూసినప్పుడు ఆ ట్రైన్ సీన్స్ అవి శ్రీను వైట్ల కామెడీ అది ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం. తీరా ఆడికి వెళ్ళాక అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాల. అది టెర్రరిస్ట్ స్టోరీ నుంచి ఏదేదో చేసేసి మనోడు గోపీచంద్ ఏమో సీక్రెట్ ఏజెంట్. అసలు ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది? క్రింజ్లో కూడా పిచ్చ క్రింజ్ అది. ఇంకా చెప్పాల్సిందేమో, దాని పెద్ద నోటబుల్ సాంగ్స్ లేవు ఆ మూవీలో. అండ్ లైక్ ఇక అది ఏదో లైక్ నడుస్తుంది మూవీ, పెద్ద ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ లేవు, ఏం జరుగుతుందో అర్థం కాదు. సో మీ నెక్స్ట్ అడుగు గోస్ టు ఇస్మార్ట్ శంకర్ 2. అదైతే మామూలు రాడు కదా, అసలు కాల్చిన రాడు అది. అది పూరి మార్క్ స్టోరీ. అట్లీస్ట్ ఇస్మార్ట్ శంకర్ 1 ఓకే బాగుంటుంది అని వెళ్తే, అసలు మనోడు దాన్ని సంజయ్ దత్తుని ఎందుకు పెట్టుకున్నాడు? అసలు కథ ఏంది? లైక్ కథ క్రైమ్ ఫ్రమ్ కార్నర్ అనమాట. ఇప్పుడు చెప్పే అన్ని మూవీస్లో, నెక్స్ట్ చెప్పే 2-3 మూవీస్ కూడా లైక్ సినిమా తీసేంతసేపు నాకు తెలిసి కథ కార్నర్ నుంచి నన్ను కొంచెం గుర్తించండి. అంటే ఇక కథ లేకుండా నువ్వు ఏం తీస్తే ఇంకే ఉంటుంది బ్రో. అదే కథ. సరే, కథలు అంటే మనకు ఉండేదో ఒక 5-6 కథలు, లైక్ మనకి స్వరాలు గిరాలు అంటారు కదా, అన్నీ ఎడ్ చేసిన అయ్యే ఒకేలా ఉంటాయి స్టోరీలు. ఓకే ఉంటాయి, బట్ కొంచెం అట్లీస్ట్ కొన్ని ఉంటాయి కదా యాడ్ చేయాల్సినవి. అవన్నీ అయితే పక్కా మిస్ అయిపోయినాయి ఈ మూవీస్లో. ఇక ఇస్మార్ట్ 2 అయితే ఇక అది ఇక నాకంటే ఒకటి అనిపిస్తుంది బ్రో, ఈ మధ్య చాలామంది మూవీస్లో తెలంగాణ స్లాంగ్ అని ఒకటి వాడుతున్నారు. అది కొన్ని మూవీస్లో చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉంటాయి. అంటే ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అది బాగా మాట్లాడతారు. స్మార్ట్ శంకర్లో అయితే ఆ లాంగ్వేజ్ని, ఆ స్లాంగ్ని కూని చేశారనిపించింది నాకు.
కానీ నాకు పార్ట్ 1లో నచ్చిందన్న. నువ్వు ఏడ గోదావరి డిస్టిక్ బ్రో, తెలంగాణ ఉన్నాడు. నీకు ఎట్లా తెలుస్తుంది తెలంగాణ స్లాంగ్? ఇప్పుడు కోటా శ్రీనివాసరావు, శ్రీహరి వీళ్ళు పెర్ఫెక్ట్గా మ్యానరిజమ్స్ అవి బాగుంటుంది. దీంట్లో నీకు అది ఏదో మాట్లాడాలి మార్కెట్ చూడాలి అది అన్నట్టు పెట్టినట్టు అనిపించింది నాకైతే. అదొకటి డ్రాబ్యాక్, రాము ఆ స్లాంగ్ మాట్లాడటం. అండ్ తర్వాత స్టోరీ లేదు అసలు, ఫైట్లు ఏందో వాడేందో ఉస్తాద్ అంటాడు. మరి ఇంకొద్దులేదు ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మనకు కాలిపోతుంది. మీటర్ రాడ్ అదే బ్రో, అక్కడికి వస్తున్నా. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ రాడ్ మీటర్ వచ్చేసి మిస్టర్ బచ్చన్, అనదర్ రాడ్ ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అదే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన మరొక రాడ్ అని. అసలు ఎందుకనే అసలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్లో ఓన్లీ ఫ్లాప్సే రిలీజ్ అవుతున్నాయి. ఓన్లీ ఫ్లాప్స్ అని వాళ్ళు అనుకోరు బ్రో. వాళ్ళు ప్రతి వాడికి సినిమా తీసేవాడికి ఎలా ఉంటుంది, మా సినిమా హిట్ అయినా తీస్తారు. ముందు పక్కన ఉన్న వాళ్ళు చెప్పేయింటే సగం బాగుపడుతుంది ఇండస్ట్రీ. ఓ స్టోరీ బాగాలేదంటే నువ్వు నా స్టోరీ బాగాలేదంటావా ఇట్లా. ఇప్పుడు ఎవరన్నా రివ్యూ రైటర్ గాడు వచ్చేసి సినిమా బాగాలేదని చెప్పినా, సినిమా గురించి ఏమైనా పాయింట్స్ చెప్పినా వీళ్ళు తీసుకోలేకపోతున్నారు కదా చాలా మంది. చెప్పేది దేనికి? మీకోసమే కదా. ఎప్పుడైతే ఆ ఇన్పుట్ తీసుకుంటావో అవుట్పుట్ బాగుంటుంది. ఆ ఇన్పుట్స్ ఎవడు తీసుకోవడానికి కూడా రెడీగా లేరు కదా. ఏమనంటే రివ్యూ రైటర్ల తోపులని చెప్పట్లే నేను. కొంతమంది చెప్పేటి ఏమైనా బాగుంటాయి కొన్ని పాయింట్స్. అయితే ఇప్పుడు ఒక్కడు ఇద్దరు అంటే ఓకే, 10 మంది బాగాలేదని చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా. అందుకే మేబీ అక్కడ మిస్టేక్స్ అవుతున్నట్టుంది ఆ ఫ్యాక్టరీ నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే రవితేజ మూవీస్ స్టోరీ సెలెక్షన్ గత 4-5 మూవీస్ ఏ సినిమా ఏ పేరు అనేది నాకు అంటే ఎవడ సడన్గా వచ్చారే నువ్వు పలానా ఈగలు చూసారా అది అదే ఆ స్టోరీ వేర్రా అంటున్నారు. అరే అదే అన్నీ ఒకేలాగా ఉంటున్నాయి, ఆయన ఒకేలాగా ఉంటున్నాడు. డ్యాన్స్లో నాకేం పెద్ద చేంజింగ్ కనపట్లే. మిస్టర్ బచ్చన్లో కూడా ఏదైనా చేంజ్ అయిన ఉంటుందని వెళ్ళా. అది క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ ఐఫోన్ మోడల్స్ రిలీజ్ అయినట్టు ఎవ్రీ ఇయర్ అదొక డిఫరెంట్ మోడల్ రిలీజ్ అయింది అనమాట, క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్. అది అసలు ఆ డైలాగ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అమితాబ్ బచ్చన్ ఎందుకు పెట్టి, అసలు అదే రీమేక్ సినిమా ఆల్రెడీ హిందీ నుంచి తీసిన సినిమా, దాన్ని ఇంకా 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 చించి చారు. అది దాని గురించి ఏంటంటే ఇంకా లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రింజ్ అది. ఇక సాంగ్స్ అంటావా అవి కూడా నీకు ఆ డ్యాన్స్ ఆ హీరోయిన్ అది ఎందుకో మ్యాచ్ నాకైతే సెట్ కాలేదు అనిపించింది. కిలోమీటర్ రాడ్ వచ్చేసి కంగువా సూర్య మూవీ అని ఇక చూస్తే ఇక అసలు చూడంగానే పొరపాటు నేను తమిళ వర్షన్కి వచ్చానేమో అనిపించింది. అంటే ఇక ఆ స్లాంగ్ అది యూనో ఒక తమిళ్ స్టైల్ ఒక తెలుగు డబ్బింగ్ ప్యాటర్న్ ఉంటుంది. అది అసలు నాకు కథ ఏం జరుగుతుంది ఏంటి, కంగువా అన్నాడు, ఏదో పీరియాడిక్ మూవీ అన్నాడు, వాళ్ళ మేకప్లు చూస్తేనేమో ఒక్కొక్కడు అజాబాజు వెరైటీగా ఉన్నారు. బట్ కంగువా అది అంటే వాళ్ళు ఇచ్చిన హైప్కి అది అసలు సగం చూడంగా నాకు అర్థమైపోయింది బ్రో. ఇంకో సగం చూస్తే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అది కానీ ఒక రేపు పొద్దున ఓటీటీలో వేసి ఫ్రీగా డబ్బులు ఇచ్చి చూడమన్నాగా నేను చూడండి, అది అంత ఘోరంగా ఉంది ఆ మూవీ అయితే. సో అదొక ఆనందం, ఎందుకంటే లైక్ ఇప్పుడు ద బిగ్గెస్ట్ రాడ్ మన తెలుగు సినిమాకి ఆనందకు. సో ఇవి ఇంకా ఫుల్ మెన్షన్స్ ఉన్నాయి అంటే రాడ్సే కొంచెం అటు ఇటు రాడ్స్ అంటే మట్కా మొన్న వచ్చింది. మట్కా కొంచెం మార్కెట్ చేస్తుంటే అది కూడా బిగ్గెస్ట్ రాడ్ అయి ఉండేది. బిగ్గెస్ట్ రాడ్ అయి ఉండేదా? కాకపోతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం కాబట్టి ఓకే డీసెంట్ రాడ్ అది. ఇంకా గుంటూరు కారం బ్రో, ది రెడ్ కారం. ఇక అది గుంటూరు కారము ఒక మీడియం సైజ్ రాడ్ బ్రో. అంటే థియేటర్లో చూసిన వాళ్ళకైతే అది నిజంగానే గుంటూరు కారం కల్లా కొట్టినట్టు అనిపించింది పాపం. ఇక దాంట్లో నీకు అసలు వీళ్ళ ఎందుకు ఇట్లా డ్యాన్స్ వేస్తుందో నాకు అర్థం కాలేదు. అది ఒక్కడు సినిమాలో సాంగ్ ఉంటుంది చూడు, చెప్పవే చిరుగాలిలో అది ఆమె డీ స్టెప్స్ వేస్తూ ఉంటుంది ఇట్లా. కొన్ని ఇంకా తెలుసుగా బాబు గుంటూరుకి హైదరాబాద్కి డైలీ సర్వీస్ చేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే గుంటూరు కారం అన్న దాంట్లో నాకు గుంటూరు ఎక్కడ కనపడలేదు అంట. అండ్ గుంటూరు కారం టైటిల్ జస్టిఫికేషన్ నాకు ఎక్కడ అర్థం కాల. అంటే స్పైసీగా ఉంటాడా మనోడు, లేకపోతే గుంటూరులో పెరగటం వల్ల ఏమన్నా ఆ టైటిల్ జస్టిఫికేషన్ నాకు అర్థం కాల.
ఇప్పుడు అత్తారింటికి దారేదంటే ఆ టైటిల్కి ఒక మీనింగ్ ఉంది, అజ్ఞాతవాసి కంటే ఆ టైటిల్కి మీనింగ్. బాబే గుంటూరు కాలం. ఆ బాబు గుంటూరు కారమే, కాదు ఆ కారం కలర్లో పడింది, అదే తేడా. కూరలో పడి ఉంటే బాగుంటుంది. సో అదొకటి. మనోడు మన కొండన్న ఉన్నాడుగా, ఫ్యామిలీ స్టార్. కొండన్న ఫ్యామిలీ స్టార్ ఈజ్ మామూలు మంచి రాడ్, మంచి రాడ్, మంచి రాడ్. ఆయననే వంచాలా ఏంటి, నిజంగానే వంచాడు. హైలైట్ ఏంటంటే పేపర్ దోశ ఉంటుంది కదా, అది హైలైట్ బ్రో. ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసాం బ్రో. బడ్జెట్ పద్మనాభం, ఇవన్నీ మిడిల్ క్లాస్. నన్ను మిడిల్ క్లాస్ అన్నాడు కానీ నాకు ఎక్కడ మరి మిడిల్ క్లాస్ ఏం క్రాక్స్ వేసుకుని కనపడతాడు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు క్రాక్స్లు అలాంటివి కొంటామంటే పాపం ఎంత మిడిల్ క్లాస్ చూడు అన్న. పాపం ఈ మన తెలుగు సినిమా పేదరికం డిఫరెంట్ ఉంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. పాపం హీరోకి చదువుకోవడానికి, ఈ హిందీ సినిమా పేదరికం ఇంకా డిఫరెంట్లే. ఆ టైపు మిడిల్ క్లాస్ అన్నాడు కానీ పేరుకి నాకు ఎక్కడ వేసుకున్న కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఉన్న ఇల్లు దగ్గర నాకు మిడిల్ క్లాస్ ఎక్కడ కనపడలేదు. దాంట్లో మిడిల్ క్లాస్ అని పెట్టాం కాబట్టి ఈ పేపర్ దోశలు అవి వేస్తే అనిపించిద్ది అనుకున్నాడు మరి డైరెక్టర్. అది కూడా వన్ ఆఫ్ ద నోటబుల్ రాడ్. ఇంకా నాకు తెలిసి ఇంకా ఉన్నాయి కానీ ఇవి మేజర్ రాడ్స్. మిగతా అన్ని రాడ్ల కింద రావు, మేకుల కింద వస్తాయి, చిన్న చిన్న బోల్ట్స్. చూడకపోయినా పర్లేదు, చూడు ఎక్స్పెక్టేషన్స్ లేవు వాటి మీద. వాటి మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి దట్స్ ఓకే. అయిపోయింది, రాడ్స్ అయిపోయినాయి. సో టాప్ 5 మూవీస్ ఆఫ్ 2024. టాప్ 5 అసలు ఎమ్మన్ పీక్ థియేటర్ ఎక్స్పీరియన్స్. అసలు పీక్ థియేటర్ పెట్టిన ప్రతి డాలర్కే వర్త్ ఇట్ టు వాచ్, వర్త్ వర్మ వర్త్ అనిపించిన సినిమాలు ఏంటి? వర్త్ వాచింగ్ అంటే ఈ ఇయర్లో వచ్చినవి అయితే 5th నుంచి అంటే పుష్ప 5th ఓకే వస్తాయి. ఇంకా వేరే పుష్ప 5th. పుష్ప ఎందుకు 5th అంటే పుష్ప 1 ఎక్స్పెక్టేషన్స్ తోటి సెకండ్కి వెళ్ళాం కాబట్టి మూవీ ఓవరాల్ ఈజ్ టూ గుడ్. సాంగ్స్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్, విజువల్స్ కానీ సాంగ్స్ కానీ. బట్ నీకు ఉంటుంది అంటే లైక్ ఒక ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళినప్పుడు పక్క గుండెల మీద చేసుకుంటూ బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అయిందరా అన్న ఫీలింగ్. లేదు నాకు పుష్ప అసలు ఫుల్ మొగలుతురా దగ్గర అజ్జకు ముందు అవన్నీ పక్కన పెడితే అసలే అంటే చెప్తా బ్రో. అంటే మూవీ టాప్లో ఉంది కదా, ఇంకా ఉన్నాయి, అందుకే అది 5th పెట్టా. ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. సుకుమార్ డైరెక్షన్, సాంగ్స్, ఎవ్రీథింగ్. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, మెయిన్ అల్లు అర్జున్ చాలా స్ట్రగుల్ అయ్యాడు, కష్టపడ్డాడు. స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అండ్ నువ్వు చెప్పినట్టుగా టికెట్ వర్త్ మూవీ అది. ఆబ్వియస్లీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాల్సిన మూవీ పుష్ప. సో మరి 4th మూవీ ఏంటి? సరిపోతా శనివారం. నానిది. నాని ఈజ్ లైక్ మినిమం గ్యారంటీ. ఓకే, నాని సినిమా ఓకే చూడొచ్చు, ఫ్యామిలీస్తో కలిసి చూడొచ్చు అన్న ఫీలింగ్తో వెళ్తాం. లైక్ ఇంతకుముందు రవితేజ వీళ్ళ మూవీస్ లాగా అదే ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నా నేను కూడా. ట్రైలర్ కూడా చూసాము, ఓకే అనిపించింది. కానీ బట్ వన్స్ ద మూవీ రిలీజ్ చూసిన తర్వాత ఆ ఎస్.ఏ. సూర్య యాక్టింగ్ అయితే అది మైండ్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. అది నా ఫేవరెట్ సీన్ ఏంటంటే ఆ సినిమాలో ఒక ఓల్డ్ లేడీ బాత్రూమ్ ఎక్కడ ఉందని నన్ను అడుగుతాడు అలా. అది కాదు, ఒక ఓల్డ్ లేడీ కార్ యాక్సిడెంట్గా యాక్సిడెంట్లీ గుద్దేస్తాడు కదా మనోడు. ఉద్దేశిన తర్వాత మేనర్స్ లేదని తిడుద్ది. తిట్టినప్పుడు మేనర్స్ ఉంది ఆ సీన్ ఉంటుంది, ముందుకెళ్ళి మళ్ళీ గుద్దుతాడు. అండ్ దట్ జేక్స్ బిజయ్ అతను మ్యూజిక్ మాత్రం బాగా అర్పించాడు బ్రో. స్టోరీ కానీ ఎవ్రీథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్. సాటర్డేస్ కొట్టడం వాడు అది అంతా కొన్ని కాన్సెప్ట్స్ డిఫరెంట్గా తీసుకున్నప్పుడు వర్కౌట్ అవ్వలేదు అనుకో, క్రింజ్ అయిపోద్ది. అవును, ఈ కాన్సెప్ట్ సరిగ్గా తీయలేదు అనుకో, అట్లనే అయి ఉండేది. బట్ నీకు ఎవ్రీథింగ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. దట్స్ లైక్ 4th. 3rd మూవీ ఏంటి? టాప్ 3. 3rd దేవరా బ్రో. దేవరా. పుష్ప మూవీ కంటే దేవరా బాగుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు బ్రో. అట్లే ఉండదు బ్రో. నేను చెప్తాను ఎందుకంటే దేవరా ఎందుకు చెప్తాను. పుష్ప అంటే నువ్వు పుష్ప 1 రిఫరెన్స్ నీకు ఉంది, దేవరాకి నీకు రిఫరెన్స్ అక్కడ ఉంది ఏం లేదు. రిఫరెన్స్ లేకపోతే చెప్తా, అక్కడికి వస్తున్నా. ఆ కథ తెలియాలంటే ముందు మీకు దేవరా గురించి తెలియాలి. నువ్వు కల్ట్ ఇంటర్మీడియట్ ని బలా మాట్లాడు.
జస్ట్ వస్తున్నా అక్కడికి, అదే TFI బానిస చెప్తాను. చెప్పండి. పుష్ప యూ హ్యావ్ ఎ రిఫరెన్స్, దేవరా నీకు ఏం రిఫరెన్స్ లేదు. అండ్ దట్ టు ఆఫ్టర్ రాజమౌళిస్ మూవీ RRR తర్వాత వచ్చిన మూవీ. సో దేర్ ఇస్ అ కర్స్, రాజమౌళి కర్స్ ఏదో ఉంది అంటుంటారు కదా, రాజమౌళితో మూవీ ఇది సెకండ్ సినిమా ఇది సరిగ్గా ఆడదని, అది బ్రేక్ అయింది. దేవరా ఇస్ లైక్ మంచి మూవీ, ఎందుకంటే మ్యూజిక్ ఎవ్రీథింగ్ వర్కౌట్ అవుట్ వెల్. అనిరుద్ధ్ బాగా కొట్టాడు మ్యూజిక్, స్టోరీ బాగుంది. అండ్ దాని ఫ్లా కూడా చెప్తా ఒకటి, లాస్ట్లో సెకండ్ పార్ట్ అనేది నాకు అర్థం కాల. ఫస్ట్ పార్ట్లోనే మొత్తం అంతా ఆపేయచ్చు, సెకండ్ పార్ట్ దాన్ని లాగటం అనవసరం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. నెంబర్ 2 వచ్చి హనుమాన్ బ్రో. హనుమాన్ ఎందుకో చెప్తా. ఇప్పుడు హనుమాన్ ఇస్ లైక్ ఒక చిన్న హీరో, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఒక చిన్న హీరోని పెట్టుకొని. చిన్నప్పటి నుంచి వస్తున్నాను, చిన్న హీరో కదా చిన్న హీరో అంటే చిన్న హీరో పెద్ద హీరోలు అన్నీ ఉండదు. ఈజ్ లైక్ టైర్ 3 హీరో. టైర్ 3 అంటే లైక్ ఇప్పుడు కొత్తగా వస్తుంది న్యూ కమర్. ఓకే, అలాంటి హీరోని పెట్టి గ్రాఫిక్స్, ఒక డిఫరెంట్ స్టోరీ, మైథాలజీ, సూపర్ హీరో. అండ్ దట్ సూపర్ హీరో కూడా బేస్డ్ ఆన్ అవర్ మైథాలజికల్ స్క్రిప్ట్స్ అన్నప్పుడు నాకు అక్కడ కొద్దిగా ఏముంటుంది. బట్ ప్రశాంత్ వర్మ మీద ఒక నమ్మకం ఉంది మనకి, దిస్ గై కెన్ డూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. ఆదిపురుష్ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకొచ్చింది అనుమానం. నార్త్లో కూడా భయంకరంగా హిట్ అయింది, అంటే చాలా మంది చూసారు, అనుకున్న దానికంటే వచ్చింది. అండ్ ద వే ఆఫ్ యూటిలైజింగ్ రిసోర్సెస్ కూడా బాగున్నాయి, లైక్ యూజింగ్ AI ఫర్ గ్రాఫిక్స్, మిడ్ జర్నీ, ChatGPT లాంటి యూస్ చేసి తక్కువ బడ్జెట్లో, అండ్ దే మేడ్ ఇట్ వెరీ వెల్. అండ్ స్టోరీ పరంగా చూసుకున్న ఎక్కడ ఎవ్రీథింగ్ అంతా హనుమాన్ ఈజ్ సెకండ్ ఫర్ మీ. అలాగా 2024లో మీ టాప్ నెంబర్ 1 మూవీ? నెంబర్ 1 ఆబ్వియస్లీ గోస్ టు కల్కి బ్రో. కల్కి, ప్రభాస్, గ్రాఫిక్స్, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారంట, వీళ్ళు ఉన్నారంట, గ్రాఫిక్స్ అండ్ కమల్ హాసన్ ఉన్నాడు అనగానే అంత ఎక్స్పెక్ట్ చేసుకుని పోయిన తర్వాత నువ్వు ఇంత అటు ఇటు అయినా కానీ డిసప్పాయింట్ అయిపోతాడు ఆడియన్. బట్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఇంకా నీకు ఎక్స్పెక్టేషన్స్ మించి ఉందనుకో మూవీ, అప్పుడు అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ VFX, ఆ మైథాలజీ, ఆ డిస్క్రిప్షన్స్, ఆ రిలేషన్షిప్ విత్ అశ్వత్థామ అండ్ ఈ స్కైఫై, ఆ మిక్స్, అది ఎవ్రీథింగ్ ప్రాపర్ బ్లెండ్ అయింది ఆ మూవీలో. సో ఐ డోంట్ నో అబౌట్ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో తెలీదు, బట్ కల్కి మూవీలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటండి? సో ద మూవీ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ అశ్వత్థామ. వితౌట్ అశ్వత్థామ దెర్ ఈజ్ నో కల్కి. సో మీకు అశ్వత్థామ ఆబ్వియస్లీ ద క్యారెక్టర్ ఈజ్ లైక్ యూనో, అది ఆ క్యారెక్టర్ వల్ల టోటల్ మూవీ యూనో రేజ్ అయ్యింది అనమాట. కాస్టింగ్ పర్ఫెక్ట్ బ్రో, ఎవ్రీథింగ్ వర్క్అవుట్ అవుట్ వెల్. కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా ఉన్న తక్కువ టైం అయినా కానీ బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, ఎవ్రీథింగ్ బాగా చూపించాడు అది. సో దట్స్ వై ఇట్స్ ఫస్ట్ 1. సో అయిపోయినాయి, లెట్స్ డూ సమ్ హానరబుల్ మెన్షన్స్. అవైతే మహారాజా ఒకటి బ్రో, విజయ్ సేతుపతి. అది కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, ఇట్ వెంట్ వెల్. అసలు ఆ స్టోరీ అయితే నీకు లాస్ట్ క్లైమాక్స్ మైండ్ దొబ్బేస్తుంది. నాకు చాలా చాలా బాగా తీసాడు. తర్వాత చిన్న సినిమాలు కొన్ని ఉన్నాయి మా తెలుగులో, లైక్ కమిటీ కుర్రాళ్ళు, చాలా బాగుంది బ్రో మూవీ. నోస్టాల్జిక్ ఫీలింగ్ అండ్ దే టచ్డ్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్ లైక్ క్యాస్ట్ ఫీలింగ్. అది ఏంటంటే సెన్సిటివ్ టాపిక్స్ టచ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ బిస్కెట్ అయిపోతుంది, బట్ ఎక్కడ ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా బాగా హ్యాండిల్ చేసాను. అండ్ ఆల్ ఫ్రెష్ ఫేసెస్ బాగా చేశారు. హోప్ దే గెట్ మంచి ఛాన్సెస్ వస్తాయి వాళ్ళకి. అండ్ దెన్ నరుడు బతుకు నటన ఒక మూవీ వచ్చింది, మన వాళ్ళకి తెలియకపోవచ్చు. మనోళ్ళు అంటే లైక్ చాలామంది తెలుగులో మంచి సినిమాలు రావు, మలయాళం వస్తాయి, తమిళ్లో వస్తాయి అనుకుంటాను, చూడరు. తెలుగులో వస్తే చూడరు, అదే ప్రాబ్లం. ఇంకోటి వచ్చి రాయన్ బ్రో, అన్ని తమిళ సినిమాలు చెప్తున్నారు మీరు, తెలుగులో ఏం లేవని అర్థం అంట. తెలుగులో ఏం లేవంటే చాలా సినిమాలు ఉన్నాయి చెప్పు. కావు ఒకటి ఉంది, మత్తు వదలరా 2 ఉంది. వస్తున్నా అక్కడికి వస్తున్నా. TFI కట్టుబానిస అయ్యండి అన్ని తెలుగు తమిళ సినిమా. నేను హానరబుల్ మెన్షన్లో చెప్పాలి, పక్కా చెప్పాలి. ఎందుకంటే మనోడు మన అబ్బవరం బ్రో బాగా స్ట్రగుల్ అయ్యాడు, చాలా ట్రోలింగ్ ఫేస్ అయ్యాడు. సో ట్రోలింగ్ కూడా ఏంటంటే లైక్ బాడీ షేమింగ్, అన్నాను హీరో లెక్క ఉంటావు, ఇట్లాంటివి ఒకసారి 2 సార్లు బాగుంటాయి. సో వెరీ గుడ్ మూవీ, అన్ఎక్స్పెక్టెడ్, ఏదో అని వెళ్ళారు అందరూ,
మరి మనోడు ఏంటంటే ఆడియో ఫంక్షన్లో ఎమోషనల్ అయ్యాడు కదా, సో ఏదో చూద్దామని ట్రై చేసి మన అంత ధైర్యంగా మాట్లాడాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత ధైర్యం బ్రో. మనోడు ఏమి ఆర్జీవి కాదు కదా మాటిచ్చి తప్పటానికి. ట్రై చేశాడు, అలా మాటిచ్చి తప్పడం ఓన్లీ అది అదొక కళ, మనోడు ఎన్నిసార్లు తప్పుంటాడు. సో అట్లాగా వెళ్ళారు మూవీకి, అట్లా చేసుకుంటూ పోతే ఇట్స్ గుడ్. అండ్ దెన్ మత్తు వదలరా 2 బ్రో, సో క్రేజీ. దా మూవీ అయితే నేను సచ్చా కోసం చూసా బ్రో. సత్యదే మూవీ అది అసలు ఆ మూవీ సచ్చా బ్రో. కామెడీ చేస్తాడని తెలుసు కానీ ఈ రేంజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మత్తు వదలరా 2, 1 కూడా ఓకే, 2 అయితే అసలు ఇక అది క్రేజీ బ్రో. అవును, ఎన్ని మేము టెంప్లెట్స్ వచ్చినాయి, ఎన్ని రిఫరెన్స్లు వచ్చినాయి. అండ్ ఆ మూవీలో నాకు ఆ సీరియల్ రిఫరెన్స్ ఓరి నా కొడక అది అసలు హైలైట్ అనే. ఎలా ఉన్నాడమ్మా మీ అల్లుడు గారు అంటే మొగ్గలాగున్నాడు, అదే మళ్ళా మొగ్గలాగున్నాడు. అంటే నిసి మనం మూవీకి వెళ్ళే దేనికి బ్రో, మనకున్న స్ట్రెస్ అవి పెట్టుకొని అక్కడికి వెళ్ళి దాని నుంచి బయటకు రావడానికే కదా. నెక్స్ట్ ఇయర్లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఏంటండి మీకు? చెప్పండి. లేదు ఎందుకని కన్నప్ప అంటే నేను కూడా చాలా యాంటిసిపేటెడ్ గా ఉన్నాను. అయ్యో బాబే, మొత్తం కన్నప్ప కేవలం మంచన్న కోసమే చూడాలి ఆ సినిమాని. జోక్స్ పార్ట్ చూద్దాం, వెయిట్ చేద్దాం. లెట్ ఇట్ బి ఏ కమ్ బ్యాక్ ఫర్ ఫుల్ మీమ్ స్టఫ్ దొరికింది అంతా శివయ్య అని చూసుకుంటా. మన చేతిలో ఏం లేదు అంటే ఇంకా చాలా ఉన్నాయి కదా బ్రో. డాకు మహారాజ్ అని, విశ్వాంబర, గేమ్ చేంజర్, రాజాసాబ్. ఇంకా మేజర్ హీరోస్ అంటే ఇవే. ఓజీ ఐ థింక్ మోస్ట్ ఓజీ ఆర్ హరిహర వీరమల్లు రావచ్చు. దీస్ ఆర్ మోస్ట్ యాంటిసిపేటెడ్. సో వీటిలో ఆబ్వియస్లీ డాకు మహారాజ్ అండ్ విశ్వంబర ఫస్ట్ ప్రయారిటీ. రాజాసాబ్ అంటే మారుతి ఐ డోంట్ నో, అంత ఎక్స్పెక్టేషన్ లేదు నాకైతే. మంచిది తీస్తే మంచిగా తీస్తాడు, లేకపోతే పరమరాడ్డులు తీస్తాడు. సో వీ నీడ్ టు సీ దట్. విశ్వంబర కూడా కొంచెం మా టైటిల్ భయం వేస్తుంది, విశ్వ ఇవన్నీ భయం వేస్తుంది మంచిగా. సో అదొకటి. డాకు మహారాజ్ బీజిఎం అయితే క్రేజీ ఉంది బ్రో. తమన్నా అయితే అది అల్లాడిచ్చాడు. వీళ్ళకి ఆ పేకలు ఎవడో ముత్తున్నాడు కానీ కానీ నాకు దట్స్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఆఫ్ మైన్ అన్న. ఏది? డాకు మహారాజ్ చూడాలంటే బాలకృష్ణ ఏదో రివర్స్లో ఏజ్ అవుతున్నాడు అనిపిస్తుంది నాకు. బాలకృష్ణ గారు రివర్స్లో అంటే లైక్ ఒకప్పుడంతా సెట్ ఆఫ్ ఫ్లాప్స్ నుంచి ఇప్పుడు వరుసగా మొత్తం అన్స్టాపబుల్, ఎవ్రీథింగ్ అన్స్టాపబుల్ లాగానే అనిపిస్తుంది. సో అది చిరంజీవి కూడా లైక్ ఈజ్ ఆల్సో వెరీ మంచి మూవీస్ వస్తున్నాయి. సో ఈ 2 మెయిన్ ప్రయారిటీ. అండ్ దెన్ ఇంకేముంది, రాజాసాబ్ చెప్పాము, ఓజీ బ్రో నెక్స్ట్ ఇయర్ కాదండి, హరిహర వీరమల్లు. సుజిత్ డైరెక్షన్ నాకు బాగా ఇష్టం. లైక్ ఐ యూస్ టు ఫాలో హిమ్ ఫ్రమ్ షార్ట్ ఫిలిమ్స్. అతను షార్ట్ ఫిలిమ్స్ తీసినప్పటి నుంచి. సో ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. అండ్ ట్రైలర్, ఆ టీజర్ ఏదైతే రిలీజ్ అయిందో అది హంగ్రీ చిత్తా, అది ఓల్డ్ నొస్టాలజిక్ వైబ్స్ తీసుకొచ్చింది. లైక్ పవన్ కళ్యాణ్ కలకత్తా ఖుషి, కలకత్తా ఈ బాలు ఆ సినిమాలో ఆ వైబ్స్, గ్యాంగ్స్టర్ వైబ్స్ అవి ఇంకోసారి అట్లాంటిది పడిందంటే ఇంకా మనోడు మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నాడు, ఇంకంతే ఇక సీజ్ ద సినిమా అవుతుంది. సీజ్ ద మనోడికి సినిమాలు అవసరం లేదండి బాబు, ఉండాలి కానీ సినిమా లేకపోతే జస్ట్ అలా క్యాజువల్గా నుంచి సీజ్ ద షిప్ అంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లో యువత బట్టలు తీసుకుంటారు, కోసేసుకుంటారు. సో ఇంక ఇవే బ్రో. మర్చిపోయా గేమ్ చేంజర్ బ్రో. తమిళ సినిమా కింద లెక్కేసాడు దాన్ని. గేమ్ చేంజర్ మనదే, శంకర్ డైరెక్టర్, మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ దాంట్లో. అంటే అనిపిస్తుంది బట్ నెవర్ నో. శంకర్ స్టోరీ అది బాగానే ఉంది, యాక్చువల్లీ స్టోరీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకు కొంచెం ఆ సాంగ్ మన రిలీజ్ చేసిన సాంగ్లోనే కొంచెం అది విండోస్ మూవీ మేకర్ ఎడిటింగ్ లాగా అనిపించింది. ఏదో పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసి కానీ అది టైన్ మాస్టర్లో పెట్టి
ఆ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో తీస్తే అలాగే వస్తుంది అంటానా. అప్పుడు నువ్వు ఇన్ఫ్రారెడ్తో తీసావా, ఐమాక్స్ కెమెరాతో తీసావా, ఇవన్నీ మాకెందుకు బ్రో. ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్గా వచ్చి మేము డబ్బులు పెడుతున్నప్పుడు ఇవన్నీ మాకెందుకు. 365 రోజులు సినిమా తీసాము, హీరోయిన్ కాలు పెరికింది, హీరో చెయ్యి ఇరిగింది, కెమెరా నదిలో పడిపోయింది, ఇవన్నీ ఎవడు మాకెందుకు స్వామి. ఒక ఆడియన్గా ఎట్లా నీ ఎక్స్పెక్ట్ సినిమా హిట్ ఆఫ్ అట్ట అయ్యే మాట్లాడుకుంటాం. అవును, బాగుందని మావాడు బాధ చేసాడరా, మావాడు బాధ లేదురా, అంతే. ఈ నీ బాధలు మాకెందుకు, ఇవన్నీ ఎవడు పట్టించుకోడు కదా. రిజల్ట్ మ్యాటర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో అట్లా చూసుకుంటే తెలిసి మనము చెప్పలేము. ఇంకా శంకర్ సాంగ్స్ అవి మేబీ థియేటర్లో బాగుంటాయేమో, మేబీ హోప్ఫుల్లీ. ఇంకా కలర్స్ అవి ఈ చిన్న చిన్న మొబైల్స్లో టీవీస్లో మనకి అంత అర్థం కావు కొన్నిసార్లు. మేబీ వైడ్ స్క్రీన్లో చూస్తే మనకి ఇంకా బాగా అనిపిస్తుంది. లెట్స్ సీ నెక్స్ట్ ఇయర్ ఇన్ని రాడ్స్ రాకుండా మొత్తం అన్ని మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ మా ఫ్యాక్టరీ ఏదో కొంచెం జాగ్రత్త పడితే ఇంకా చిన్న చిన్న డైరెక్టర్లు ఎంకరేజ్ చేసి మంచి కథలు తీసుకుంటే ఆ ఫ్యాక్టరీ నుంచి అట్లా ఇంకా ఉన్నాయి కానీ బట్ ఇవైతే మెయిన్ 2025లో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. హోప్ఫుల్లీ 2025 TFI పండగ అవ్వాలి. షైనింగ్ తెలుగు ఇంకా మంచి మూవీస్ రావాలి.